విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలే. ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే కోటరీ గురించి మాట్లాడితే ఏం బాగుంటుంది? వేరే వారి మీద ప్రేమ పెరిగితే మిగతా వారి మీద ప్రేమ తగ్గుతుంది. పార్టీ మారిన వ్యక్తి నుంచి అంతకంటే ఏం ఆశిస్తాం? వైఎస్ఆర్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. రాజకీయాలకు దూరంగా ఉంటారని అన్నారు. నిన్నటి మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చుంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా? ఇదే విధంగా మాట్లాడేవారా? ఢిల్లీలో మాట్లాడిన మాటలకు విజయవాడలో మాటలకు చాలా తేడా ఉందని తెలిపారు. కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఏ రోజైతే మేము మార్చి 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ 2024లో వచ్చింది. మేము ఇవ్వాల్సినటువంటిది ఎప్పుడు జనవరి నుంచి ఎవ్రీ 3 మాసాలకి ఒకసారి ఒక క్వార్టర్కి జగనన్న ఆ రోజు విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ఉండేది. మార్చి 16 ఎలక్షన్ కూడా వస్తే మార్చి 31ని ప్రభుత్వం ఆ రోజు ఎలా ఇస్తుంది? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఉంటే మేము ఆ క్వార్టర్ ఇచ్చేవాళ్ళం. తిరిగి అధికారంలోకి వచ్చింది ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది అంటే దగ్గర 4,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయి ఈ ఒత్తిడి తీసుకొస్తుంటే ఏ ఒక ముక్తు మూలుగుతూ ఒక విద్యా వైద్యం అనేటువంటి టాప్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నిన్న 9 మాసాలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తాం. మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం. అన్ని చూసి ఓరలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బటన్ నేనే నొక్కుతాను, నేను కూడా నొక్కేస్తాను, నేను కూడా ఇచ్చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటే నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి దానికి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉందని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా అమలు చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు ఏదైతే మేము ఆ రోజు ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. వారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి కట్టుబడి గతంలో రైతులు పోరు చేశాం. తర్వాత పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద రానటువంటి కాలంలో మరింతగా ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏ రకంగా వారిని ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకునేటువంటి దిశగా వారు ఏ రకంగా వారి మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది మరింత కార్యాచరణ రూపొందిస్తాం. మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఏ రోజైతే మేము మార్చి 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ 2024లో వచ్చింది. మేము ఇవ్వాల్సినటువంటిది ఎప్పుడు జనవరి నుంచి ఎవ్రీ 3 మాసాలకి ఒకసారి ఒక క్వార్టర్కి జగనన్న ఆ రోజు విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ఉండేది. మార్చి 16 ఎలక్షన్ కూడా వస్తే మార్చి 31ని ప్రభుత్వం ఆ రోజు ఎలా ఇస్తుంది? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఉంటే మేము ఆ క్వార్టర్ ఇచ్చేవాళ్ళం. తిరిగి అధికారంలోకి వచ్చింది ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఒక పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో పేద కుటుంబాల నుంచి ఒక ఇంజనీర్, డాక్టర్ రావాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. దానికి 2014-19 మధ్యలో కూడా తుట్లు పొడిచాడు. ఇప్పుడు మేము 2019 నుంచి నిన్న పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూటమి ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఉన్నటువంటి పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. సరే, నేను కూడా నొక్కేస్తాను, నేను కూడా తపన లేదు. చేసినటువంటి 1,20,000 కోట్ల రూపాయలు అప్పు ఏమైపోయిందో తెలియదు. పెట్టినటువంటి తరుణంలో నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి దానికి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.